వెల్కమ్ టు మై ఛానల్ అగైన్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ మటన్. సో మనం మటన్ చేస్తూ మాట్లాడుకుందాం, ఓకే? సో మనం హెల్తీగా ఉండడం కోసం మంచి ఫుడ్ని తీసుకుంటున్నాం. మరి మన లైఫ్ హెల్తీగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మా లైఫ్కి ఏంటి, బాగానే ఉంది. చాలా డబ్బులు సంపాదిస్తున్నాం, అవసరమైతే ఇద్దరం సంపాదిస్తున్నాం, చాలా డబ్బులు వస్తున్నాయి. సో పిల్లల్ని పెద్ద పెద్ద స్కూల్లో వేస్తున్నాము, మాకేంటి, మేమందరం బాగున్నాం అని అనుకుంటారు అందరూ. బట్ మీరు నిజంగా మీ లైఫ్లో బాగున్నారా? బాగుండడం అంటే ఏంటి? జాబ్ చేయడం, డబ్బులు సంపాదించడం, మంచి స్కూల్లో వేయడం, అంతేనా? ప్రేమలు ఉంటే చాలని మాత్రం నేను చెప్పను, బట్ ఇంకా చాలా ఉన్నాయి లైఫ్లో. నా దృష్టిలో ఫస్ట్ పాయింట్ వచ్చేసి పాజిటివ్ థింకింగ్. మన లైఫ్ హెల్తీగా ఉండాలి అంటే హెల్తీ ఫుడ్తో పాటు మనం పాజిటివ్గా థింక్ చేయాలి. పాజిటివ్గా థింక్ చేయాలి అంటే మన సరౌండింగ్స్ పాజిటివ్గా ఉండాలి, మన పేరెంట్స్ బాగుండాలి, మన పేరెంట్స్ మనకు అవి టీచ్ చేయాలి, అండ్ మీరు చేసే ఫ్రెండ్షిప్ కూడా పాజిటివ్ వైబ్స్తోనే ఉండాలి. సో అలా ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ అనేది హెల్తీగా ఉంటుంది. ఇవన్నీ మాకు తెలుసు, ఇప్పుడు మాకెందుకు ఇవన్నీ చెప్తున్నారు అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక మంచి మాట చెప్పడం కోసం సోషల్ మీడియా కంటే బెస్ట్ ప్లాట్ఫామ్ ఏముంది? ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఫోన్కి అడిక్ట్ అయి ఉన్న వాళ్ళే. సో దానివల్ల నేను కూడా సోషల్ మీడియాలో నాకు తోచింది, నాకు మంచి అనిపించింది చెప్దామని చెప్పి నేను వచ్చాను, అంతే. ఎవరు నెగిటివ్గా తీసుకోవద్దు. సో మన లైఫ్ స్పానే చిన్నది. ప్రతి ఒక్క చిన్న చిన్న మూమెంట్స్ని ఎంజాయ్ చేయండి, ప్రతి చిన్న మూమెంట్స్ని. అదేదో ప్రాసెస్లో లైఫ్లో ఇది జరగాలి అంతే జరిగిపోయింది, ఏదో అవ్వాలి అంతే అయిపోయింది, నేను ఇది అవుదాం అనుకున్నాను, ఇది అయ్యాను, అది ఫేట్ని బట్టి ఉంటుంది, అంతే మన కర్మ. అండ్ మనకి ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది అని తెలిసినప్పుడు ఇంకా దీనికోసం ప్రతి దానికి మనం స్ట్రెస్ తీసుకొని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకొని మన వల్ల మనకి ఇష్టమైన వాళ్ళు మనల్ని చూసి బాధపడడం, ఇవన్నీ మనకెందుకు? ఏదో చిన్న 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 హ్యాపీనెస్ని కూడా మనం ఎంజాయ్ చేస్తూ ఉంటే మన లైఫ్ మనకే బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, నిజంగా చెప్తున్నాను. సో రెడీ అండి, బగారా రైస్, మటన్ కర్రీ విత్ ఆనియన్స్. నాన్ వెజ్ తిన్న తర్వాత పెరుగు తినకూడదు, రైతా చేసుకొని తినకూడదు. ఎందుకంటే ఆల్రెడీ మటన్ అనేది హై ప్రోటీన్. సో దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. సో మనం పెరుగు తీసుకోవడం వల్ల ఫ్యాట్ క్రియేట్ అవుతుంది. సో అది డైజెస్ట్ అవ్వడం కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంత ఎండాకాలంలో ఇది తీసుకోకుండా ఎలా ఉంటారు అంటే, అన్ని మసాలాస్ మన హెల్త్కి కూడా మంచివి కావు. సో దట్ వాటర్ కూడా మనకు తక్కువ తాగాలనిపిస్తుంది. 1/2 అవర్ తర్వాత వాటర్ తాగండి. వీలైతే 3 to 4 నాన్ వెజ్ తిన్న 3 to 4 అవర్స్ తర్వాత అప్పుడు చల్ల చేసుకోవడం కానీ ఏదైనా జ్యూస్ తాగడం కానీ మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే అది చేసుకోవచ్చు. బట్ నాన్ వెజ్ తిన్నప్పుడు మాత్రం కర్డ్, రైతా లాంటివి మానేయండి. ఈ చిన్న చిన్న సింపుల్ టిప్సేనండి మన హెల్త్ని బాగుంచడానికి కారణాలు అవుతాయి. అవి ఓకేనా? మరి ఆకలిస్తుంది, ఇక తినాలి. నేను ఏదో మర్చిపోయా, సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచిది కదా. బాయ్ బాయ్.